పూరీల కోసం పిండి కలుపుకుందాం. నేను ఏ పద్ధతిలో కలుపుతున్నానో అలాగే కలపండి. 2 కప్పులు గోధుమ పిండి, అదే కప్తో 1/2 కప్పు మైదా, మైదా వేసాక పొడిపిండి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లు గోధుమ నూక, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్ళు వేసుకొని పూరీ పిండి కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి. దీన్ని 1 అరగంట పక్కన పెట్టుకుందాం. పూరీ కూర రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేసుకోవాలి. కూరకు సరిపోయినంత 1 5 స్పూన్లు ఆయిల్ పడుతుంది. నూనె కాగిపోయిందండి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం పైనప్పుడు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేగిపోయి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. మనం ఎంత చక్కదనం తినాలనుకుంటామో అన్ని నీళ్ళు వేసుకోవాలి. నాకు గ్లాసున్నరకు నీళ్ళు పడ్డాయండి. కలుపుకోవాలి. నీళ్ళు మరిగిపోయండి. ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు వేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్లు శనగపిండి అండి. నీళ్ళు వేసుకొని కలుపుకున్నాను. పిండిలో శనగపిండి కూడా వేసేస్తున్నాను. దీన్ని సిమ్లో పెట్టి బాగా ఉడకపెట్టుకోవాలండి. శుభ్రం ఉడికిపోయిన తర్వాత మనకు పూరీ కూర రెడీ అయిపోయినట్టు. అంతేనండి, పూరీ కూర అయిపోయింది. ఎంతో ఈజీగా ఉంటుంది. హోటల్ స్టైల్ పూరీ కూర చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలాగే తయారు చేసుకోండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. ఇదండి, పిండి నానిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా నేను చెప్పిన కొలతల్లోనే కలుపుకోండి. మన హోటల్లో తిన్న పూరీలాగే వస్తాయి. పూరీ కోసం ఆయిల్ హీట్ చేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పూరీలు వేసుకుందామండి.
చూడండి పూరీలు చక్కగా పొంగుతున్నాయి. పూరి అయిపోయిందండి. మీరు కూడా నేను చెప్పినట్టుగా కలుపుకుంటే అన్ని పూరీలు ఇలాగే పొంగుతాయండి. పూరీలన్నీ ఇలాగే ఎప్పుకొని రెడీ చేసుకుందామండి. పూరీ కూర రెడీ అయిపోయిందండి. ఇది కూడా చాలా సాఫ్ట్గా కుట్టాయి. పూరీ చాలా సాఫ్ట్గా మెత్తగా కుదిరాయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.